ఇవి వాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, విలోప గీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మన నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఈ నూతన ఉదయంలో కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. దేవుడైతే కునుకడు, నిద్రపోని దేవుడు. మనము రాత్రి నిద్రిస్తున్నప్పటికీ మనల్ని కాచుకుంటూ ఆయన తన దూతల ఆధీనంలో మనల్ని ఉంచి రాత్రంతా కూడా ఏ ఆపద, ఏ ప్రమాదం మన దగ్గరికి రాకుండా ఈ నూతన ఉదయం వరకు మనల్ని కంటికి రెప్పలాగా కాచుకున్న ఆ దేవాది దేవుని ప్రేమ ఎంత నిత్యమైనది, ఎంత సత్యమైనది. ప్రియులారా, మరి ఆ ప్రభువు ప్రేమను మనము ఎరగాలంటే, దాన్ని మనం అనుభవించాలంటే నిద్రలోనే ఉండకూడదు. ప్రపంచాన్ని చూడాలి. ప్రపంచంలో ప్రభు ఏమేమి గొప్ప కార్యాలు చేస్తున్నారో దాన్ని మనం కళ్ళతో చూడగలగాలి. వాటి నుండి మనం నేర్చుకోగలగాలి. మామూలుగా మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని, యజమానులుగా ఉన్న వాళ్ళని, డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళని, లేదా ఉత్తీర్ణతలో మనకంటే ఎక్కువ ఉత్తీర్ణతలో వాళ్ళ నుండి ఏదైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం ప్రియులారా. కానీ ఈ ఉదయకాలంలో ప్రభు మనందరిని అడుగుతున్నారు, ఇంకా ఎంతకాలము నీవు నిద్రిస్తూ ఉంటావు? నిద్ర నుండి మేల్కొనుము. ఈ లోకంలో నేను నేర్పించవలసినవి ఎన్నెన్నో ఉన్నాయి. కానీ సృష్టిలో అతి సూక్ష్మమైనదైనా చిన్నదైనా చీమ నుండి నువ్వు నేర్చుకోవలసింది ఈరోజు నువ్వు చాలా ఉంది. కాబట్టి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6-9 వచనాల్లో ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. ప్రియులారా, సోమరి చీమలను చూడుము, వాని జీవితము నుండి బుద్ధి తెచ్చుకొనుము. వాటికి అధికారి లేడు, పర్యవేక్షకులు లేడు, నాయకుడు లేడు. కానీ వేసవి కాలంలో అవి ఆహారమును సమకూర్చుకొనును. ప్రియులారా, చూడండి, మనం సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో చదువుతున్నాం. చీమకున్న బలము చాలా అల్పం, అయినప్పటికీ కూడా ముందుగానే ఆహారంను సేకరించుకొని తనకు మాత్రమే కాదు, తన గుంపులో ఉన్న వారందరి కొరకు కూడా కష్టపడి ఆహారాన్ని సేకరించడానికి చీమలు ఎప్పుడు కూడా ఎంత హడావిడిగా ఉంటాయో మనం చూస్తూనే ఉంటాం. ఒక చిన్న చీమ ఎక్కడైనా అలిగి కూర్చోవడం మనం చూసామా? 2 చీమలు పొట్లాడుకోవడం మనం చూసామా? ఒక గుంపుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్న చీమల్ని ఎక్కడైనా మనం చూసామా ప్రియులారా? నేను చీమల గురించి ఒక పుస్తకంలో ఇలా నేను చదివాను. వాటి మెదడులో కేవలము 2,50,000 కణాలు మాత్రమే ఉంటాయంట. మనిషి మెదడులో 10,000 మిలియన్ల కణాలు ఉంటాయి. మరి ఈ 10,000 మిలియన్ల కణాలు ఎంతవరకు మనం ఉపయోగిస్తున్నాం? దాని చిన్న మెదడులో 2,50,000 కణాలే ఉన్నాయి. అవి జీవించేది 45-50 రోజులు మాత్రమే తన జీవితకాలం. కానీ ఆ 2 నెలల జీవితంలో ఎంత కష్టపడి తన బాధ్యతను నెరవేరుస్తుందో చూడండి ప్రియులారా. చీమల పుట్టలను చూస్తే చీమ ఎంత ఎత్తుందో దానికంటే 500 రెట్లు ఎత్తుగా ఆ పైకప్పును అవి నిర్మించుకుంటాయంట. లోపల రకరకాల గదులను, ధాన్యాన్ని సేకరించుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి అవి భద్రపరుచుకునే గదులను అవి నిర్మించుకుంటాయంట. చీమ తన బరువు కంటే 10 రెట్లు బరువు గల ఒక వస్తువును, ఆహార పదార్థంను అది మోసుకొని పోగలదంట. ప్రియులారా, నిజంగా అందుకనే దేవుడు మనల్ని చీమల నుండి మీరు బుద్ధి తెచ్చుకోనండి అని చెప్తున్నారు. ప్రియులారా, ఇప్పుడు చూడండి, మనమైతే ఒక కార్యం చేయడానికి ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తాం. ఆ ప్రణాళికలు వేసే ముందు దాని గురించి ఎంతో తెలుసుకుంటాం.
దాని గురించి ప్రణాళికలు వేసుకున్న తర్వాత కూడా ఆరంభించడానికి ఎంతో మరలా సమయాన్ని తీసుకుంటాం. కానీ చీమలు ఎక్కడైనా ఒక దగ్గర కూర్చొని ప్రణాళికలు వేసినట్లు, మీటింగ్స్ చేసుకున్నట్లు, సమయాన్ని వృధా చేసినట్లు ఎక్కడైనా మనం చూస్తామా? కానీ అది భూమి మీద మనకి కనిపించిన దగ్గర నుంచి ఆహారం సేకరించే పనిలోనే నిమగ్నమై ఉంటుంది. తన వంతు బాధ్యతలో తను పాల్గొంటుంది. ప్రియులారా, మనకి కూడా దేవుడు ఈ లోకంలో ఒక బాధ్యతనిచ్చారు. అది కుటుంబంలో కావచ్చు, మనం పనిచేసే స్థలంలో కావచ్చు, ఎక్కడెక్కడ ఏ ఏ తలాంతులను దేవుడు మనకు అనుగ్రహించి ఆ బాధ్యతను నెరవేర్చమంటున్నారో దానిలో మనం పాల్గొనాలి. ఉపదేశకుడు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం, ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే మనం పని చేయగలం, ఏదైనా నేర్చుకోగలం, ఏదైనా సాధించగలం. ఒక్కసారి ఈ లోకాన్ని వీడిన తర్వాత ఏమి చేయాలన్నా అది మనకు అసాధ్యం. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకే మనం ఏమేమి సాధించాలనుకుంటున్నామో దాని గురించి మనము కష్టపడి పని చేయాలి, ప్రణాళిక వేసుకోవాలి. సమయాన్ని వృధా చేయకుండా ఏ పని చేయడానికి ఎంతమంది మనం నిమగ్నమై ఉన్నామో అందరు కలిసి పాల్గొనాలి. కుటుంబం ఉందంటే తల్లి బాధ్యత తల్లి చేస్తున్నప్పుడు, తండ్రి బాధ్యత తండ్రి నిర్వర్తిస్తున్నప్పుడు, కుమారులుగా కుమార్తెలుగా మనము చదువులో ఉన్నప్పుడు, మన బాధ్యతల్లో ఉన్నప్పుడు మనము కూడా మన బాధ్యతల్లో మనము పాల్గొనగలిగితేనే ఆ కుటుంబము ఉన్నత స్థితిలోనికి లేపబడుతుంది. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నాం, ఏ పని మనం చేస్తున్నామో దాన్ని జాగ్రత్తగా మనం కష్టపడి శ్రమపడి పని చేయాలి. ప్రియులారా, ఆ పని చేస్తున్నప్పుడు, ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు బాధ్యతను మనం తీసుకోవాలి. మన కుటుంబం పట్ల బాధ్యత, మనం ఏ వృత్తుల్లో ఉన్నామో వృత్తి పట్ల బాధ్యత, మనము చేయవలసిన పని ఇతరుల మీద వేసి మనము కాలయాపన చేస్తున్నామంటే చీమలు ఒకరోజు మనల్ని చెప్తాయి, నా నుండి కూడా నువ్వు నేర్చుకోలేదా? దేవుడే చెప్పాడు నా నుండి నేర్చుకో, లేదా నువ్వు సోమరివైపోతావు అని చెప్పినప్పుడు ప్రియులారా, అలాంటి మాటలు మనం వినకూడదంటే ఉదయమే లేచి తండ్రి సన్నిధిలో ప్రార్థన గడిపి ఈరోజు ఏ ఏ కార్యాల్లో ప్రభు మహిమ కొరకు మనము పాల్గొనాలో కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, తినినను త్రాగినను ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయాలి. సోమరులుగా కాలయాపన చేయడం కాదు, మనము ప్రతిరోజు చేసే కార్యాలైనా దానివల్ల దేవునికి మహిమ కలుగుతుందంటే అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, దాన్ని దేవుని మహిమ కొరకు మనం స్వీకరించి మన వంతు బాధ్యతను మనం నెరవేర్చగలిగితే చిన్న బాధ్యతలో ఉన్న మనల్ని దేవుడు ఒకరోజు ఉన్నత స్థితిలోనికి, యజమానుల స్థితిలోనికి మనల్ని లేపవచ్చు. రెండోది ప్రియులారా, ఆ చీమ తన యొక్క వేసవిలో మాత్రమే తనకి ఏ అడ్డు లేకుండా, నీరు వర్షకాలంలో లేకుండా ఉంటుందని తెలుసు కాబట్టి వేసవి కాలం అంతా కూడా చూడండి ఎక్కడెక్కడ ఆహారం దొరుకుతుంది, ఎక్కడెక్కడ ఏమి తను సమకూర్చుకోవచ్చు అని చీమలు అవన్నీ కలిపి ఒక బృందంలాగా భాగస్వామ్యంతో పనిచేస్తాయి. నేను ఎక్కువ మోసుకొని వచ్చాను, నువ్వు అసలే ఏం మోసుకొని రావడం లేదు అని చీమలు ఎప్పుడైనా చెప్పుకోవడం మనము చూసామా ప్రియులారా? ఒక్కతే కష్టపడి లాక్కొని వెళ్తున్నప్పుడు ఇంకొక చీమ చూడగానే 2-3 చీమలు 4-5 వచ్చి అవన్నీ కలిపి తమ కంటే ఎక్కువ ఉన్న ఆహార పదార్థాన్ని బరువున్నప్పటికీ కూడా అవన్నీ భాగస్వామ్యం తీసుకొని ఒక గుంపులాగా తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాయి. ఒక సంస్థలో, ఒక వ్యవస్థలో మనం పనిచేస్తున్నామంటే మన భాగస్వామ్యాన్ని మనం ఎంతగా శ్రద్ధగా చేయగలుగుతున్నామో. పరలోకపు తండ్రి యేసు ప్రభు మనకి రక్షకుడిగా ఈ లోకంలో తన భాగస్వామ్యాన్ని నిర్వర్తించారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో ఉండి యేసు ప్రభు వైపు యొక్క మనల్ని ఆకర్షిస్తూ త్రిత్వమైన దేవుడు తమ భాగస్వామ్యంలో మనల్ని తమ వల్లే మలచాలని మనందరినీ కూడా తన వైపు ప్రతిరోజు కూడా ఎప్పుడెప్పుడు నా కుమారుడు నా వైపు చూస్తారు, ఎప్పుడెప్పుడు నా కుమార్తె తన భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటుందని మన వైపు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియులారా. మరి ఈ ఉదయకాలంలో చీమలను చూసి నేర్చుకుంటున్న మనము
ఒకరోజు మన జీవితాన్ని చూసి ఎంతోమందికి సత్యమైన మార్గంలోనికి రావడానికి, మనల్ని చూసి నేర్చుకోవడానికి అటువంటి ఉన్నత స్థితిలో మనందరినీ నింపమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, చీమలు ఏదైనా ఆహార పదార్థాన్ని మోసుకుని వెళ్తున్నప్పుడు, ఏదైనా అడ్డు తగిలినప్పుడు ప్రభువా వదిలిపెట్టకుండా తన మార్గాన్ని మలచుకొని ఆ ఆహార పదార్థాన్ని మాత్రము తప్పకుండా మోసుకొని వెళ్తుంది తండ్రి. మా జీవితంలో కూడా ఏదైనా శోధనలు మేము ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ శోధనలకు భయపడి అయ్యా మా యొక్క బాధ్యతను మేము వదిలిపెట్టకుండా ప్రభువా, శోధనను జయించిన వాడే అయ్యా వారి జీవితము ధన్యమైనదని యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయంలో మేము చదువుతున్నాం. ప్రభువా, ఈరోజు మా జీవితము ఎంతోమందికి మార్గదర్శకంగా ఉండునట్లు పరిశుద్ధాత్మదేవ మీ వైపు చూసి మీరు చెప్పే మాటలను విని ఏ విధంగా మా బాధ్యతను నిర్వర్తించాలో కావలసిన నూతన అభిషేకాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడే మన అధికారి, పరిశుద్ధాత్మదేవుడే మన పర్యవేక్షకుడు, పరిశుద్ధాత్మదేవుడే మన నాయకుడు. ఈరోజు మన జీవితం ఆ ప్రభుకి మహిమకరంగా ఉండునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.